మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన పరిశుద్ధ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం వరకు దేవుడు తన అపారమైన కృపచేత సరిపోయిందా? అపారమైన కృపచేత మనలందరినీ కూడా కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినములో మనం ఏదైనా కూడుకుని ఆయన పాదముల చెంత మోకరించే ధన్యతను కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది చిన్నవారు, పెద్దవారు, గనులు, గొప్పవారు అనబడిన వారు ఈ లోకమును చూడలేక ఈ లోకం నుంచి దాటిపోయి మృతుల దేశంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారి వల్ల మనం ఉండక ఇంకా దేవుడు మనల్ని ప్రేమించి తన ఆవిష్యతలను పొడిగించి మనకి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్యనిచ్చి ఆయన పాదముల చెంత మోకరించి మన జీవితంలో సరిచేసుకుని ఆయనతో సంబంధము కలిగి ఉండాలని ఉద్దేశం కలిగి ఉండి ఇంకను దేవుడు నీకు ఇట్టి ఆశను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఇట్టి ఆశను బట్టి దేవుడు మనకిచ్చిన ఇట్టి ఆరోగ్యాన్ని బట్టి అనేక మంది కన్నా కూడా శ్రేష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి సమాధానముతో నెమ్మదితో ఆయన పాదముల చెంత బ్రతికే గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుకై మనమందరము కూడా దేవునికి రుణస్థలము. అందుచేత మనమందరము కూడా ఒకసారి మన కుడి హస్తాలు పైకి చూపిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సౌండ్ ఎక్కువైందా? దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము మనము ఈ సమయమందు చదువుదాం. 7వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చదువుదాం. ఇప్పుడు 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 33వ సంవత్సరంలో 33 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 34వ సంవత్సరము కంప్లీట్గా జీవించకుండా మధ్యలోనే ఆయన సిలువేయబడినారు. ఆయన సిలువేయబడిన తర్వాత 30 సంవత్సరాలకు ఈ పత్రిక పేతురు గారు రాశాడు. అంటే 63వ సంవత్సరంలో క్రీస్తు శకము 63వ సంవత్సరము లేకుంటే 64, 65 మధ్యకాలంలో ఈ పత్రిక సంఘానికి పేతురు గారు రాసిన వాడుగా ఉన్నాడు. ఆయన ఈ పత్రిక వరకు రాస్తూ అక్కడ మెన్షన్ చేసిన మాట ఏమిటంటే, వారితో మాట్లాడిన మాట ఏమిటంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా
అన్నిటి అంతము అంటే 33 సంవత్సరాలు 63 సంవత్సరంలో ఈ ఉత్తరం రాస్తే, లేకుంటే 64 సంవత్సరంలో ఈ ఉత్తరం రాస్తే, ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఆయన త్వరపెడుతూ సంఘాన్ని అంతము సమీపిస్తున్నది, వెళ్ళనయున్న క్రీస్తు మరలా తిరిగి రావటానికి సిద్ధపడుతున్న వాడుకున్నాడు. అన్నిటి అంతము సమీపిస్తుంది. ఆకాశము మహావేంద్రముతో భూమి లయమైపోతాకి అవి సమయము సమీపిస్తున్నది. కాగా మీరు మీ ప్రవర్తన విషయంలో మీరు తగినట్లుగా మీరు జీవించండి అని చెప్పి ఆయన ఈ సంఘానికి ఈ ఉత్తరము రాసిన వాడుగా ఉన్నాడు. అప్పుడే ఆయన వారిని హెచ్చరిస్తూ మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ వచనం నుంచి ఈ 19వ వచనం వరకు రాయబడిన మాటలన్నీ కూడా హెచ్చరికగాను చూడండి. మరి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని ప్రతి వారిని హెచ్చరిస్తూ 7వ వచనం నుంచి ఈ 19వ వచనం వరకు అక్కడ ఒక మాట అంటాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచి ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుల రక్షణ పట్ల దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచును? అంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభము ఆ కాలము వచ్చినది అంటున్నాడు. దేవుని ఇల్లు ఎక్కడ? అది దేవుని ఇల్లు ఎక్కడ? మనమే దేవుని యొక్క నివాస గృహము, దేవుని ఇల్లు మనము, దేవుడు నివసించే ఆలయము ఆయన ఇల్లు. ఆయన పేతురు గారు అన్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమైతే, అంతే తీర్పు తీర్చడం అనేది దేవుని ఇంటి నుంచే ప్రారంభమైంది. రక్షించబడిన వాడు, భక్తిహీనుడు, పాపి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని 33, 34, 63, 64 సంవత్సరంలో ఈ ఉత్తరం రాస్తూ, సంఘానికి ఉత్తరం రాస్తూ, అక్కడున్న ప్రజలకు ఉత్తరం రాస్తూ చూడండి, పేతురు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. అప్పుడే ఆయన వారిని హెచ్చరిస్తున్న ఉత్తరం రాస్తుంటే, ఇన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు పైబడిపోయిన వారికి మనం ఉన్నాము. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకని అన్నాడు అక్కడ, మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి గలవారై, జబ్బు బుద్ధి కాదు కానీ అన్నిటి విషయమందును కూడా మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అంటే స్వస్థ బుద్ధి అంటే చూడండి, ఇక్కడ అన్నాడు చూడండి, నేను చదువుతున్నా చూడండి 11వ వచనంలో, ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లుగా బోధించవలెను. ఒకడు ఉపసారం చేసిన యెడల దేవుడు తను అనుగ్రహించిన సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు వారి ద్వారా మహింపరచబడును. ఒకడు ఉపచారం చేసినట్లయితే, పరిచర్య చేసినట్లయితే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొలది, విచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ నీకు సామర్థ్యము కొలది నువ్వు చెయ్యి. అప్పుడు దేవుడు నీ చేసిన పని బట్టి, నువ్విచ్చిన దాన్ని బట్టి, నిన్ను బట్టి దేవుడు మహింపరచబడతాడు. కనుక నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు.
ఎందుచేతనంటే అన్నిటి విషయమై అంతము సమీపముగా ఉన్నది, అన్నిటి విషయమై అంతము సమీపముగా వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. అజాగ్రత్తతోనూ నిర్లక్ష్యంతోనూ నిద్రాత్మతోనూ ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏం కావాలి, జాగ్రత్త అని చెప్పి స్వస్థ బుద్ధి కలిగి ఉండు. దేని కొరకంటే ప్రార్థన చేయటానికి. ప్రార్థన ప్రియులారా, దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే. ప్రార్థన అనగానే లేచి అటు ఇటు తిరుగుతారు. ప్రార్థన అనగానే చూడండి, ఎక్కడ లేని అవసరాలు గుర్తొస్తా ఉంటవి, లేకుంటే లేచి అటు ఇటు తిరగటము అట్లా చేస్తారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కనుక ప్రభునందు ప్రియదని బిడ్డారా, నువ్వు దేవునితో మాట్లాడాలంటే నీ బుద్ధి ఎలాగ ఉండాలి? అందుకని కీర్తనకాడు ఒక మాట రాశామంటారంటే, నా హృదయమందు నేను పాపం లక్ష్యం చేసినట్లయితే దేవుడు నా మనవి ఆలకింపకపోవును అంటాడు. అంటే బుద్ధికి జబ్బు చేయటం ఏంటి చెప్పండి? ఏమిటి జబ్బు చేయటం అంటే ఏంటి? జబ్బు బుద్ధి అంటే బుద్ధికి జబ్బు చేయటం అంటే ప్రియులారా, అది గర్వమే గాని, అహంకారమే గాని, కోపమే గాని, పాపమే గాని, తిరుగుబాటే గాని, మరి ఏదైనా గాని చూడండి, నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయానికి జబ్బు చేసింది. ప్రభునందు ప్రియదని బిడ్డలారా, అందుకని పేతురు గారు రాస్తాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ నిష్ప్రయోజనమా? కేవలము శరీరము నిష్ప్రయోజనమే కానీ ఆత్మే ప్రయోజనకరమైంది అంటాడు. మన శరీరానికి జ్వరం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఎంత ఖర్చు అయినా కానీ, ఎంత దూరమైనా కానీ ప్రయాసతోనో భారంతో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పెడతాము. ఏదో ఆయన చెప్పినట్లుగా శ్రద్ధగా వింటాము. రాసిన టాబ్లెట్ ఏది కూడా మానకుండా శుభ్రంగా వేసుకుంటాము. ఆరోగ్యాన్ని శరీరాన్ని సరి చేసుకుంటాము, ఆరోగ్యం తెచ్చుకుంటాం. ఈ శరీరానికి వచ్చిన జబ్బు నుంచి చూడండి, బలహీనత నుంచి విడుదల పొందుతాం. మరి బుద్ధికి వచ్చిన, ఆత్మకు అంటిన రోగము, ఆత్మను ఆవరించిన రోగము పోగొట్టుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభునందు ప్రియదని బిడ్డలు. అందుకని నేను అంటున్నాడు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలంటే, మెలకువ లేకపోయినట్లయితే విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు. చూడండి, ప్రభునందు ప్రియదని బిడ్డలారా, కనుక స్వస్థ బుద్ధి గలవారై, బుద్ధి స్వస్థత కలిగి ఉన్నప్పుడు మెలకు ఉంటుంది. బుద్ధి స్వస్థత ఉన్నప్పుడు, మంచి బుద్ధి ఉన్నప్పుడు ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేర్చబడుతుంది. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా చూడండి ప్రియులారా, ఎందుకు ఈయన అంటున్నాడు, 8వ వచనం అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. చూడండి, ఇక్కడ స్వస్థ బుద్ధి గలవారై ఉండండి ప్రార్థన చేయటం. ఎందుకంటే మీ విరోధమైన అపవాది నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండేది. ఎందుకంటే మీ విరోధమైన అపవాది వాడు భూమి మీద పడదోయబడ్డాడు. మీ విరోధమైన అపవాది ఆకాశం నుంచి కిందకు నెట్టివేయబడ్డాడు, భూమి మీదకి వచ్చాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్న వాడు ఉన్నాడు. నీ బుద్ధిని నువ్వు కోల్పోయావనుకో, స్వస్థ బుద్ధిని కోల్పోతే ప్రార్థన చేయలేవు. నిబ్బరమైన బుద్ధి లేకున్నట్లయితే, నిబ్బరమైన మనసు లేకున్నట్లయితే
విరోధి చేతికి అప్పగించబడతావు. ఎవరిని మింగాలా, ఎవరిని దొరుకుతారా అని చెప్పి సింహం వలె వేటాడుతూ భూమి మీద తిరుగుతున్నాడు, గర్జిన సింహం వలె. కనుక నీవు స్వస్థ బుద్ధి లేకున్నట్లయితే, నిబ్రమైన బుద్ధి లేకున్నట్లయితే విరోధికి ఆహారం అయిపోతావు. జాగ్రత్త. ఎందుకంటే అన్నిటి అంతం సమీపిస్తున్నది, క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది. కనుక అది దేవునికి అతని ఆరంభమవుతుంది. తీర్పు అనేది సమీపమున్నది. కనుక నువ్వు నిబ్బరమైన బుద్ధి లేకున్నట్లయితే నీవు ఏదైనా అపవాది చేతిపోతావు, అపవాది నిన్ను మింగివేస్తాడు అని చెప్పి పేతురు గారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాసిన వాడుగా ఉన్నాడు. మనము స్వస్థ బుద్ధి కలిగి ఉన్నామా? మన ప్రవర్తన యందు చూడండి, అన్నిటి అంతము సమీపించినది గనక మెలుకు తగినట్లుగా మన ప్రవర్తన తగినట్లుగా మెలుకుగా మనం ఉండగలిగి ఉన్నామా? నిబ్బరమైన మనసు కలిగి ఉన్నామా? నిబ్బరమైన మనసు మనం కలిగి ఉన్నప్పుడు, స్వస్థ బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు చూడండి 10వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి అంటాడు. చూడండి, తన నిత్య మహిమకు కొంచెం కాలం మీకు శ్రమపడిన పిమ్మట చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానికు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, కొంత శ్రమ వచ్చినా, కొంత బాధ వచ్చినా, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన వాడుగా ఉన్నాడు. సర్వకృపానికు దేవుడు తన నిత్య మహిమలో నిత్యము నిలుచుండే ఆ మహిమలో నీ ఉండాలని, ఆ మహిమలోకి నిన్ను దేవుడు పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆ మహిమలో ప్రవేశించబోయే ముందు కొంచెము కాలము శ్రమ వచ్చినప్పటికీ, కొంచెము బాధ వచ్చినప్పటికీ, కొంచెం ఇరుకు వచ్చినప్పటికీ, ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆయనే నిన్ను ప్రేమించిన వాడుకున్నాడు కనుక ఆయన యొక్క చూడండి, ఆయన అన్నాడు, మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి సిద్ధపరిచి ఆయన మిమ్మలను బలపరచును. హల్లెలూయా. ఆయన ద్వారానే మనము బలపరచబడిన వారుగా ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, పేతురు గారు అన్నిటి అంతము సమీపించి ఉన్నది. స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయటకు స్వస్థబుద్ధి కలిగి ఉన్నప్పుడు చూడండి, బుద్ధి అనేది స్వస్థత లేకున్నట్లయితే, బుద్ధికి జబ్బు చేసినట్లయితే దేవుని ప్రార్థన చేయలేము. చూడండి, నిబ్రమైన బుద్ధి లేకున్నట్లయితే సర్వకృపానికు దేవుడు తన మహిమకు పిలువటానికి మనం అర్హులుగా ఎంచబడలేము. ఎందుచేతనంటే విరోధైన అపవాది గర్జించ సింహం వల్లే మనను ఎవరిని మింగాలని చూస్తున్న వాడుగా ఉన్నాడు కనుక చూడండి, మరి సాతానుకు పట్టబడకుండా ఉండాలంటే నిబ్రమైన బుద్ధి కలిగి ఉండాలి. చూడండి, సామెత గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట రాస్తారు. చూడండి, 2వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో స్వస్థ బుద్ధి నువ్వు ఎందుకు స్వస్థ బుద్ధి ఎందుకు కలిగి ఉండాలో, లేకుంటే నిబ్రమైన బుద్ధి నువ్వు ఎందుకు కలిగి ఉండాలో ఇక్కడ 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, సొలొమోను గారు. చూడండి ప్రియులారా, బుద్ధి, స్వస్థ బుద్ధి లేకుంటే నిబ్రమైన బుద్ధి నువ్వు కలిగి ఉంటే అది నీ లోకములో పాడైపోకుండా నిన్ను అది కాపాడుతుంది. నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీ బుద్ధి చూడండి, కింద 12వ వచనంలో చూడండి, ఎక్కడి నుంచి కాపాడుతుందంటే దుష్టుల యొక్క మార్గం నుంచి నిన్ను కాపాడుతుంది. మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను అది రక్షిస్తుంది. చూడండి, బుద్ధి నిన్ను కాపాడుతుంది. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నట్లయితే, నిబ్రమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే సర్వకృపానికు దేవుడు నిత్య మహిమకు నిన్ను పిలుస్తాడు. కనుక అట్టి బుద్ధి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే సర్వకృపానికు దేవుడు
ఆయన నిత్యమేమని నీ పిలువటానికి నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు, నిత్యమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు, ఆ బుద్ధి లోకములో దుష్టుని యొక్క సాంగత్యం నుంచి, దుష్టుని యొక్క సహవాసం నుంచి నిన్ను కాపాడుతుంది. దుష్టుని యొక్క దుష్టుని యొక్క మార్గం నుంచి అది నిన్ను కాపాడుతుంది. మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి అది నిన్ను రక్షించును. అట్టి వారు చీకటి త్రోవల్లో నడవాలని యథార్థ మార్గమును విడిచిపెట్టదు. చూడండి ప్రియులారా, బుద్ధి లేకున్నట్లయితే దుష్టుని యొక్క మార్గంలోకి ప్రవేశిస్తావు. దుర్బుద్ధి నిన్ను కాపాడుతున్నట్లయితే దుష్టుని మార్గంలోకి వెళ్ళిపోతావు. తర్వాత మూర్ఖంగా మాట్లాడేవారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖంగా తిరిగే వారి చేతులకు నువ్వు వెళ్ళిపోతావు. వారి మార్గంలోనూ నడుస్తావు. చూడండి, అట్టి వారు చీకటి త్రోవల్లో నడవాలని యథార్థవంతులను నష్టపరచాలని, యథార్థవంతులను పాడు చేయాలని చూస్తుంటారు అట్టి వారు. కనుక అట్టి వారిలో నుండి స్వస్థ బుద్ధి నువ్వు కలిగి ఉన్నట్లయితే, నిభ్రమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే దుష్టుని చేతిలో నుంచి నువ్వు కాపాడబడతావు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపహాసులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, బుద్ధి నిన్ను కాపాడును. దుష్టుని యొక్క ప్రవర్తనలో నుంచి, దుష్టుని యొక్క మార్గంలో నుంచి, దుష్ట మార్గంలోకి నువ్వు వెళ్ళిపోకుండా, దుష్టుని యొక్క ఆలోచన తలపులోకి నువ్వు వెళ్ళిపోకుండా స్వస్థ బుద్ధి అనేది నిన్ను కాపాడుతుంది. నిభ్రమైన బుద్ధి అనేది ప్రమాదం రాకుండా, అనగా సాతాను యొక్క గర్జించే సింహం మింగివేయపడకుండా జాగ్రత్త కలిగి జీవించే జీవితాన్ని ఈ స్వస్థ నిభ్రమైన బుద్ధి ఇస్తుంది. కనుక ప్రభునందు ప్రియతని బిడ్డరా, బుద్ధి అనేది మనకు లేకపోయినట్లయితే చూడండి, అందుకని ఎవరైనా పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు చెప్పండి? వాడికి బుద్ధి లేదు అంటారు. వాడికి బుద్ధి ఉంటే అలాగెందుకు చేస్తాడు, వాడికి బుద్ధి లేదు అని చెప్పి పెద్దలు గద్దిస్తారు. కనుక బుద్ధి నీకుంటే ఆ దుష్టుని యొక్క మార్గంలోకి వెళ్లకుండా ఆ బుద్ధి నిన్ను కాపాడుతుందండి. వంకర మార్గంలోకి వెళ్ళిపోకుండా, వంకర నడకలు నడవకుండా, వంకర మాటలు మాట్లాడకుండా, వంకర మాటలు మాట్లాడే వారి చేతులకు నువ్వు వెళ్ళిపోకుండా ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. నీ సంపాదన అంతా ఇచ్చి ఏంటంటే, నీ సంపాదన అంతా పోయినా పర్వాలేదు, కానీ నువ్వు బుద్ధిని కోల్పోయావు అనుకో, నువ్వు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతావు? దుష్టుల చేతిలోకి వెళ్ళిపోతావు. లేకుంటే చీకటి త్రోవలో నడవాలని, యథార్థ మార్గం నడిచే వారిని నష్టపరచాలని ఆలోచన కలిగిన వారి చేతిలోకి నువ్వు వెళ్ళిపోతావు. లేకుంటే చూడండి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలోకి నువ్వు వెళ్ళిపోతావు. బుద్ధి నీకున్నట్లయితే చూడండి, అక్కడ స్వస్థ బుద్ధి కలిగి ఉండమని చెప్పాడు, రెండు నిబ్రమైన బుద్ధి కలిగి ఉండమని చెప్పాడు. స్వస్థ బుద్ధి ఎందుకంటే పిల్లరా, ప్రార్థన చేయటకు, ప్రతి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ భూమి మీద, ఈ లోకంలో జీవించిన ఏ మానవుడైనా ప్రార్థన ద్వారా సాధించలేదు కానీ, ప్రార్థన ద్వారా వచ్చినది ఏదైనా కానీ, నష్టము కానీ పూడ్చుకోలేని మనుషుడు లేడు, మరి ఏది కూడా లేదు. మన విశ్వాసముతో లేకుండా అవిశ్వాసంతో అడిగినందువలన పొందుకోలేమేమో, కానీ మరొక విధంగా మన జీవితంలో నష్టపోతామేమో, కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తను రాస్తుంటున్నాడు 7వ అధ్యాయము చూడండి 2వ భాగం, నీ సంపాదన అంతయు ఇచ్చి నువ్వు బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన లేకపోయినప్పటికీ కూడా, నీ సంపాదన సమస్తాన్ని నువ్వు కోల్పోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ బుద్ధి లేకుండా జీవించమాక. నిబ్బరమైన బుద్ధి లేకుండా, స్వస్థ బుద్ధి లేకుండా,
నువ్వు జీవించినట్లయితే నువ్వు దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతావు. సాతాను నిన్ను మింగేస్తాడు. నష్టం కలిగించే వారి ఆలోచనలోకి, వారి చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక నీ దగ్గర ఏమున్నదో నీ సంపాదన అంతా కూడా ఇచ్చేసేయి, నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసేయి. ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిని సంపాదించుకున్నట్లయితే చూడండి, అవి ఎక్కడ దొరుకుతాయండి? బుద్ధిని సంపాదించుకోవటానికి వెళ్ళండి, దుకాణంలోకి పోండి, ఏమన్నా ఒక షాప్ లోకి వెళ్ళి అడగండి, ఏమండి 1 కేజీ బుద్ధి ఇవ్వండి అని అడగండి. నువ్వు ఎంత ఇచ్చినప్పటికి కూడా దానికి 2 అంతలు వేసిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర అది ఉండదు కదా. నువ్వు తీసుకుని ఇది తీసుకుని నువ్వు 100 రూపాయలు ఇస్తే ఇంకొక 100 రూపాయలు నీకు ఇస్తాడు. ఇచ్చి 200 ఇచ్చి నాకు ఇవ్వమ్మా, అది ఎక్కడ దొరికితే కథ నాకు కూడా పెట్టమ్మా, తీసుకొచ్చి ఇవ్వండి, ఆ బుద్ధి నాకు ఇవ్వండి అంటాడు. కనుక ప్రియులారా, బుద్ధి అనేది ఎక్కడ దొరుకుతుందంటే చూడండి, పౌలు గారు రాస్తున్నాడు. చూడండి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు పౌలు గారు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? చూడండి, ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. చూడండి, 3వ వచనం చదువుతాం. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు చదవండి. చూడండి, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యొద్దే గుప్తమై ఉన్నవి. ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? నీ యొక్క సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమని చెప్పి దేవుడు చెప్తున్న వాడు ఉన్నాడు కదా. అయితే బుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. బుద్ధి జ్ఞానములో దేవుని దగ్గర ఉన్నవి కనుక నీ సమయం అంతా కూడా చూడండి, నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావో నీ సమయంలో మరెక్కువ సమయమును దేవుని సన్నిధిలో మోకరించి కేటాయించి నువ్వు బుద్ధి అడిగినట్లయితే, జ్ఞానం అడిగినట్లయితే, ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, దేవుడు అది సమకూరుస్తాడు. నేను ఇంతకు ముందు మీకు ఒకసారి చెప్పాను, నాకు జ్ఞానం కొదువుకుందయ్యా, నాకు జ్ఞానం ప్రభువా, నేను జ్ఞానం లేని వాడిని అయిపోయాను, గ్రహింపు లేకున్నాను అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. దేవుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడా కాదా? ఆలకిస్తాడు కదా. సరే, నీ జ్ఞానం ఇచ్చానని చెప్పన్నాడు దేవుడు. ఇచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇస్తే నా మనసులో నేను అనుకుంటున్నప్పుడు చెప్తా నీ పని. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఇప్పుడు చెప్తా నీ పని అని నా మనసులో నేను అనుకుంటున్నా. ఎవరన్నా నా మనసులో అనుకున్నాను. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు మనకి ఎదురవుతూ ఉంటారు కదా, జ్ఞానం కలిగిన వారు మన జీవితంలో తారసపడుతుంటుంటారు కదా, ఆ జ్ఞానం కలిగిన వారితో మనం మాట్లాడలేం కదా. అందుచేత నేను అనుకున్నాను, చెప్తాను నీ పని ఇప్పుడు చెప్తా. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానాన్ని బట్టి నీ సంగతి చెప్తానని చెప్పి నేను మనసు అనుకుంటే మరుసటి రోజు పడుకున్న తర్వాత దేవుడు అంటాడు, పరలోక సంబంధమైన మర్మాలను గ్రహించే జ్ఞానము సమకూర్చో ప్రభు అని ప్రార్థన చెయ్యి. ఏ జ్ఞానము? నేనేమనుకున్నానంటే ఈ లోక జ్ఞానమే ప్రభువా, ఈ మనుషుల మధ్య నీ మనుషులతో మాట్లాడలేకున్నాను. ముందు మాట్లాడుతున్నారు, వెనక మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సి వస్తుంది. నేనేం మాట్లాడలేకపోతున్నాను, నేను నోరు మూసుకుంటున్నాను ప్రభు అని చెప్పని నేను ప్రార్థన చేసి జ్ఞానమే ప్రభుని అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చానన్నాడు. ఈ లోక సంబంధం జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధం మర్మాలను గ్రహించే జ్ఞానము సమకూర్చు ప్రభు అని ప్రార్థన చేయి అని చెప్పి, అంటే దాన్ని అభివృద్ధి పొందుకోవటానికి, లేకుంటే ఇచ్చాడు దేవుడు ప్రభునందు దాన్ని పొందుకునే యోగ్యమైన మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండే విధంగా ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్తున్నవాడు ఉన్నాడు. కనుక బుద్ధి అయినా జ్ఞానమైనా సమస్తం ఏదైనా కానీ చూడండి, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చేయి. అది ఏదైనా కానీ ప్రభునందు ప్రియదని పెట్టారా,
అక్కడ సొలొమోను గారు అంటున్నాడు, నీ సంపాదన అంతా దేవునికి ఇచ్చేసేయి, నీ సంపాదన అంతా ఆయనకి ఇచ్చేసి చూడండి నువ్వు జ్ఞానం బుద్ధిని సంపాదించుకుంటున్నాడు. అది దేవుని యొద్ద ఉన్నవి కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి అనేది అది ఏం చేస్తుందంటే నిన్ను కాపాడుతుంది. అది ఎలా కాపాడుతుందో చూడండి ప్రియులారా. బుద్ధి అనేది ప్రమాదముల నుంచి నిన్ను తప్పిస్తుంది, అది సమయస్ఫూర్తి కలిగిస్తుంది. సమయలు రాసిన మొదటి గ్రంథంలో చూడండి, సమయలు రాసిన మొదటి గ్రంథంలో మనం చదువుదాం 25వ అధ్యాయంలో. సమయలు రాసిన మొదటి గ్రంథంలో మనం చదువుదాం 25వ అధ్యాయంలో 33వ వచనము ఈ సమయంలో చదువుతాం చూడండి. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమును ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందును గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, అబీగైలతో మాట్లాడుతున్నాడు. నాబాలు అని ఇతను కాలేబు సంతతి వాడు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు చేత తరంబడుతున్నప్పుడు అతను ఈ నాబాలు చాలా ధనవంతుడు, ఎన్నో గొర్రెలు పశువులు కలిగిన వాడు. అయితే ఈ నాబాలు ఒక దినమందు గొర్రెబొచ్చి కత్తిరించు ఆ దినమందు గొప్ప విందు చేసి అనేక మందికి చూడండి మరి ఒక ఉత్సవంలాగా వారు దాన్ని ఆచరిస్తారు. ఆ దినమందు దావీదు కొంతమంది వ్యక్తులను ఈ నాబాలు దగ్గరకు పంపిస్తాడు. మనము ఈ నాబాలు యొక్క గొర్రెలను పశువులను మనము దగ్గర ఉన్నప్పుడు ఏ క్రూర జంతువు కూడా వచ్చి ఎలాంటి నష్టము కలిగించలేదు. వీరికి చాలా ఆ పశువుల కాపర్లకు మనం చాలా ఆధారంగా ఉన్నాము, అండగా ఉన్నాము. వారికి చాలా మేలు చేసాం మనము. వారి పశువులు నశించిపోకుండా చూడండి, శత్రువులే కానీ లేకుంటే క్రూర జంతువులే కానీ వచ్చి వారి పశువులను అపహరించకుండా మనం వారికి భద్రంగా ఉన్నాం కనుక మీరు వెళ్ళి నాబాలు దగ్గరకు వెళ్ళి మనకు కొంచెం ఆహారము ఇవ్వమని చెప్పి అడగండి అని చెప్తే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దావీదు పంపుతాడు, పంపినప్పుడు నాబాలు ఒక మాట అంటాడు చూడండి. ఏమంటాడంటే ఆయన ఇక్కడ ఎన్నో వచ్చినది ఓకే చదవండి. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తన యజమాని విడిచిపెట్టి పారిపోయిన దాసులు. చాలండి. చూడండి, ఇక్కడ నేను సంపాదించిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు చాలండి. చూడండి ఏమన్నాడంటే, నాబాలు దగ్గరికి పంపించాడు దావీదు తన దాసులను, నాకు కొంచెము నా ఆహారము మరి సహాయం చేయమని పంపిస్తే నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు? తన యజమాని దగ్గర నుంచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి వారిని చాలా మందిని చూశాను కూడా. నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను సిద్ధపరిచిన ఈ మాంసమును, ఈ పశుమాంసమును నేను బొత్తిగా ఎరగిన వారికి ఇస్తున్నా అని చెప్పి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు నిమిత్తము అతను మాట్లాడిన మాటను బట్టి దావీదుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నాబాలు ఇంటిలో ఒక్క మగపిల్లవాడైనా ఉన్నట్లయితే మిగిలితే తెల్లవారే వరకు ఒక మగపిల్లవాడైనా మిగిలి ఉన్నట్లయితే యెహోవా నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని చెప్పి తన సైన్యాన్ని తీసుకుని నాబాలు ఇంటి మీదకి వస్తున్నవాడు ఉన్నాడు.
అప్పుడు తన దాసుల్లో ఒకడు, అనగా నాబాలు దాసుల్లో ఒకడు ఆ మాట విని, ఆ మాటను గుర్తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి, చూడండి, ఆ ఆ యొక్క చూడండి ఆ ఈ అతని యొక్క భార్యకు చెప్తాడు. ఆమెకు చెప్తే ఆమె ఆ యొక్క తన యొక్క దాసుల కొరకు నేను మాంసమునే గాని, రొట్టెలనే గాని, ద్రాక్షరసమునే గాని, చూడండి 10 గాడిదల మీద అది ఆమె ఎక్కించుకొని, ప్రభునందు ప్రియమైన బిడ్డరా, దావీదుకు ఎదురుపడి దావీదు దగ్గరకు వచ్చి, చూడండి ఇక్కడ దావీదుతో ఏమని విన్నపం చేస్తుందో చూడండి. ఆ దావీదు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను. 22వ వచనం, 23వ వచనం. ఇట్లా నేను, నా ఏలినవాడా ఈ దోషం నాదనించుము. చూడండి ప్రియులారా, ఈ యొక్క అబీగయిలు గాడిద మీద నుంచి దిగి, దావీదు అప్పుడే సిద్ధపడి తన యొక్క సైన్యముతో ఈ యొక్క నాబాలు ఇంటికి వస్తున్నవాడు ఉన్నాడు. బుద్ధి నిన్ను కాపాడును అని సొలొమోను చెప్పిన మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఆమె త్వరగా 10 గాడిదల మీద ఆ యొక్క రొట్టెలే గాని, మాంసమే గాని, కావలసిన సమస్తము కూడా వేసుకుని త్వరగా పనివాడికి చెప్తుంది, నేను చెప్తే గాని నీవు ఆపవద్దు, త్వరగా ఈ గాడిదలను తోలమని చెప్పి ఆమె గాడిద మీద కూర్చుని, చూడండి, వెళుతున్నప్పుడు దావీదు తన సైన్యంతో వస్తున్న వాడినప్పుడు వెంటనే దిగి గాడి దిగింది, సాష్టాంగ నమస్కారం చేశాడు. నా ఏలినవాడా ఈ తప్పు నాది, నాదనించుము, నేను చేసే నీ తప్పు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన వేడుకునేటప్పటికీ ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, దావీదు కనికరిస్తాడు. ఆమె సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, ఏ సమయమునకు ఏం చేయాలో, ఏ సమయమునకు ఎలా మాట్లాడాలో దేవుడు ఆమెకు అనుగ్రహించిన బుద్ధిని బట్టి ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, ఆమె చక్కగా ప్రవర్తించడం వలన ఆమె కాపాడబడింది. తన పిల్లలను కాపాడుకోగలిగింది, తన భర్తను కాపాడుకోగలిగింది, తనకున్న సంస్థాన్ని కాపాడుకోగలిగింది. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలిండును అన్న మాట, ఆమె కలిగిన బుద్ధి ప్రభునందు ప్రియదేని బిడ్డలారా ఆమెను కాపాడింది. తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత దేవుడు నాబాలును జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, మొరటివాడని నాబాలును జ్ఞాపకం చేసుకుని అతను మృతినందున అతను చనిపోతాడు. దావీదు అంటాడు, నా చేతికి మట్టి అంటకుండా అని దేవుడే ఆ పని చేసినని చెప్పి మాట్లాడతాడు. కనుక ఈ సమయమందు ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, బుద్ధి అనేది అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. సమయస్ఫూర్తిని బుద్ధి, జ్ఞానము ఏ సమయంలో ఏ విధంగా మెసులుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో ప్రభునందు ప్రియదేని దేవుని బిడ్డలారా, బుద్ధి దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. సమయస్ఫూర్తి, బుద్ధి, ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకుని, అప్పటికప్పుడే ఒక్క సెకండ్ లో నిర్ణయం తీసుకుని ఆ ఆలోచన దేవుడు ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరి మనసులో ఉంటుంది? ఎవరి మనసులో ఉంటుంది? ఒక్క నిమిషం రెప్పపాట్లో నిర్ణయం తీసుకుని సురక్షితమైన ప్లేస్కి వెళ్ళే ఒక ఆలోచన అనేది ఎవరికి ఉంటుంది? వెంటనే ఎవరికి ఉంటుంది? డ్రైవర్కి ఉంటుంది. ఏదైనా డ్రైవ్ చేస్తారు చూడండి, అది కారే గాని, బస్సే గాని, లారీయే గాని, వెహికల్ డ్రైవ్ చేస్తారు చూడండి, వచ్చే ప్రమాదాన్ని ఒక్క నిమిషంలో గ్రహిస్తాడు. వెంటనే
ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించలేదు అనుకోండి, ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో చూడండి, ఇప్పుడు బస్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఏమండి ఎదుర లారీ వస్తుంది, బస్సు వస్తుంది, దీన్ని తప్పించుకునే ప్రమాదం ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయమంటారంటే ప్యాసింజర్ని అడుగుతాడా? ప్యాసింజర్ని అడిగేలోపు ఏమవుతుంది చెప్పండి? జరగవలసింది జరిగిపోద్ది. కనుక అట్టి సమయస్ఫూర్తి డ్రైవర్ దగ్గర ఉంటుంది. కనుక బుద్ధి అనేది ప్రభునందు ప్రియదని పెట్టారా, నిన్ను కాపాడుతుంది. వివేచన నీకు కావాలంటుంది. కనుక అట్టి బుద్ధి అది దేవుని దగ్గరే దొరుకుతుంది. మరి ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా మనం పొందుకోవటం అనేది అది అసాధ్యము. ఈ అబీగైలు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా, దావీదు నుంచి వచ్చే ప్రమాదాన్ని గుర్తించింది, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. చూడండి, బుద్ధి కలిగిన స్త్రీ ఎందుకంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అంటాడు సామెత గ్రంథంలో. బుద్ధి జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. మృతురాలు తన కుటుంబాన్ని పెరకి వేసుకుంటది, కానీ బుద్ధి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఈమె బుద్ధి కలిగింది కనుక, జ్ఞానం కలిగింది కనుక ఆలోచించింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి. ఆయన దావీదు చూడండి, ఆమె అంటుంది, నువ్వు ఇక్కడ 30 వచనం చదవండి. ఆమె ఏమని దావీదు చేయమని మనం చేస్తుంది చూడండి 30 వచనంలో. ఆహా 28వ వచనం చదువు చూడండి. నీ దాసులైన నా తప్పు క్షమించుము. ఏం చేస్తున్నాడంట? యెహోవా యుద్ధం చేయుచున్నావు నీవు, తప్పు నాదే, నా తప్పని నన్ను క్షమించండి నా ఏలినవాడా. నువ్వు చేసే యుద్ధము యెహోవా యుద్ధము, దేవుని పక్షంగా ఉండి నువ్వు యుద్ధం చేస్తున్నావు కనుక నీ ఎదుట వచ్చిన వారు ఎలాంటి మనుషులైనా నిలవలేడు అని చెప్పి చూడండి ప్రియులారా, ఆమె ఆ దావీదు దగ్గర చూడండి విన్నపించుకుంటుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆమె బుద్ధి, దేవుడు ఆమెకు అనుగ్రహించిన జ్ఞానము, బుద్ధి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి అక్కడ సమయస్ఫూర్తిగా ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది ప్రియులారా. కనుక బుద్ధి నిన్ను కాపాడుతుంది. చూడండి, బుద్ధి లేకున్నట్లయితే చూడండి, ఇక్కడ బుద్ధి లేకున్నట్లయితే ఏమవుతుంది చూడండి. వాడు బుద్ధి లేనందున ఏం చేశాడు చెప్పండి? లోకరాసిన సువార్తలోకి రండి. వాడు బుద్ధి లేనందున ఏం చేసిన వాడుకున్నాడు? 15వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాం చూడండి. వాడు పందులు తినే పొట్టుతో చూడండి ప్రియులారా, సమృద్ధిని ఆహారం కలిగిన వాడు ఉన్నాడు, తను సమస్తము కలిగి ఉన్నవాడు ఉన్నాడు. తనకున్న బుద్ధిని కోల్పోయి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి అని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆ రావాల్సిన సమస్త ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళాడు. బుద్ధి లేనందువల్ల తనకి ఇష్టానుకూలంగా ఖర్చు పెట్టుకున్నాడు. చెడ్డ స్నేహితులతో తిరిగాడు, చెడ్డ సహవాసాలు కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, సమస్తం ఏం చేసేసుకున్నాడు. బుద్ధి లేనందున ఇప్పుడు వాడు ఒక పందులు కాసి, ఒక పందులు కలిగిన ఒక యజమాని ఇంట్లో ఆ పందులను కాయటాకి అతను అతని దగ్గర పనివాడుగా వదిలాడు. తర్వాత తనకు ఆహారము దొరకక ఆకలి ఏం చేస్తున్న పందులు తినే పొట్టు తినాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ అది కూడా వానికి దొరకలేదు. బుద్ధి లేనందున ప్రభునందు ప్రియని బిడ్డారా, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుని యందు గుప్తమైనవి. నువ్వు వాటిని పొందుకోకున్నట్లయితే నీవైన్నవి నువ్వు పాడు చేసుకుంటావు. నీవైన్నవి నువ్వు పొందుకోలేవు, నీవైన్నవి నీవు దక్కించుకోలేవు. కనుక నీవు ఇంకా శ్రమలోను, బాధలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను నువ్వు సిక్కబడిపోయిన వాడు అవుతావు.
ఇక్కడ బుద్ధి లేని ఈ యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు బుద్ధి కలిగుండి తండ్రితో సహవాసం కలిగుండి మంచిగా ఇంట్లో ఉన్నాడు. కానీ ఈ చిన్న కుమారుడు బుద్ధి లేనందున తన ఆస్తి అంతా దుర్వ్యాపారం చేశాడు, పాడు చేసుకున్నాడు. పందులు తినే పొట్టును తినాలని చూశాడు. కానీ ప్రభునందు ప్రియదిని బిడ్డలరా, ఆ పొట్టు కూడా దొరకలేదు. కానీ 17 వచ్చిన చూడండి, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు చూడండి ప్రియులారా, బుద్ధి రావటం అంటే నీ తప్పేంటో నువ్వు గ్రహించటమే. దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన తప్పేమిటో, తిరుగుబాటు ఏమిటో నువ్వు గ్రహించటమే. ఆ గ్రహింపు నీకు రావటమే మొదటగా బుద్ధి తెచ్చుకోవటం. లేకున్నట్లయితే బుద్ధి లేని వాడు విర్రవిగినట్లుగా, బుద్ధి లేని సమయమందు తను విర్రవిగాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తన ఇష్టానుకూలంగా జీవించాడు. తర్వాత తను ఏం నష్టపోయాడో గ్రహించాడు. తర్వాత చూడండి ప్రియులారా, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు, నా తండ్రి యొక్క అనేక మంది పనివారు ఉన్నారు, నేను కుమారుడు అనిపించుకోవడం యోగ్యుని కాదు, కనుక నేను నా తండ్రి యొద్దకు మరలా వెళ్తాను. వెళ్ళి, తండ్రి, నేను నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుని కాదు, కానీ నీ కూలివారిలో ఒకరిగా నన్ను చేర్చుకో అని చెప్పి ప్రాధేయపడతానని చెప్పి తనలో తను అనుకుని తండ్రి దగ్గరికి వస్తున్న వాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ భూలోకమందున్న తండ్రి నీ తప్పులను లేక నువ్వు చేసిన తిరుగుబాట్లను క్షమించేవాడు ఉన్నప్పుడు, నీ పరలోకమందున్న తండ్రి అంతకన్నా గొప్పవాడు, అంతకన్నా శ్రేష్ఠుడు. చూడండి, ఇక్కడ వాడు ఇంకనూ దూరంగా ఉండగా 20 వచనము, చూడండి ప్రియులారా, తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ వాడు ఇంకనూ దూరంగా ఉండగానే, అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తండ్రి ఖచ్చితంగా నా కుమారుడి మార్గం వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు. ఎందుకంటే దూరంగా ఉండగా చూశాడంటే, ఇంకా దూరంగా ఉండగానే తను చూశాడంటే, రోజు చూస్తున్న వాడు ఉన్నాడు. రోజు కూడా బుద్ధి లేని నా కుమారుడు ఈ మార్గం వెళ్ళాడు, బుద్ధి తెచ్చుకుని మరలా తిరిగి వస్తాడు అని తండ్రి ప్రేమతో ప్రతిరోజునంట ఆ మార్గం చూస్తున్నవాడు ఉన్నాడు. అందుచేతని వాడి బట్టలు చిరిగిపోయినప్పటికీ, వాడు తలమాసిపోయినప్పటికీ కూడా, వాడు ఆకారం అంతా మారిపోయినప్పటికి కూడా, వాడి పరిస్థితి అంతా తలకిందులైపోయినప్పటికి కూడా దూరంగా ఉండగాని తండ్రి ప్రేమ వారిని గుర్తుపట్టింది. ఇలారా, నీకు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ధనము కలిగి ఉన్నప్పుడు, నువ్వు అందం కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు, నువ్వు బంధువులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను చూడండి, నీ పరలోక తండ్రిని నువ్వు మర్చిపోయి ఉండవచ్చు, నువ్వు తృణీకరించి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను ఆయన చూడండి చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నవాడు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా నిన్ను తృణీకరించేవాడు కాదు. బుద్ధి లేక నువ్వు తిరుగుబాటు చేసినప్పటికీ, జ్ఞానము లేక నువ్వు మార్గం తప్పిపోయినప్పటికీ, కుంటల సహవాసంలోకి వెళ్ళిపోయినప్పటికీ, దుష్టుల యొక్క మార్గంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పటికీ, ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ తండ్రి అయితే నిన్ను విడిచిపెట్టి, నీ పరలోకపు తండ్రి అయితే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. వాడు ఇంకనూ దూరంగా ఉండగానే వాడిని గుర్తుపట్టాడు. వాడి వద్దకు పరిగెత్తుకొని పోయి దూరంగా నిల్చుని, నువ్వు ఎట్లా వెళ్ళావురా, ఎట్లా వచ్చావురా, ఇదేం ఆకారం, నా ఇదేం పరిస్థితి అన్నాడా? పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని,
వాడి శరీరము మరి చూడండి, పందుల దగ్గర ఉన్నాడు కదా, ఎన్ని రోజులు అవుతుందో స్నానం చేసి, పాపం పందులు కాస్తూ ఉన్నాడు కదా, ఎన్ని రోజులు అవుతుందో స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాడో లేదో అసలు. ఆ బట్టలు మరి ఒంటి మీద ఉన్న బట్టలు ఏ విధంగా మరి ఎంత మురికితో ఉన్నవో అయినప్పటికీ కూడా అవి ఏవి కూడా తండ్రికి పట్టలేదండి. నువ్వు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ, ఎన్నిసార్లు నువ్వు పిలిచినప్పటికీ ఆయన మాట వినకుండా, బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా లోకంలో నీ ఇష్టానుకూలంగా జీవిస్తున్నప్పటికీ కూడా తండ్రి నీ వైపు చేతులు చాపి చూస్తున్నాడు. నిమ్మల్లని ప్రజల కొరకు నిమ్మల్ల నా చేతులు చాపుతున్నాను చెప్పి నీ వైపు ఎదురు చూస్తున్నవాడు ఉన్నాడు. ఏ దినమందరూ నీవున్న స్థితిని నువ్వు గుర్తించినట్లయితే, నీ పరిస్థితిని నువ్వు గుర్తించినట్లయితే, ఇదిగో బుద్ధి కలిగిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి ఇంటికి వచ్చినట్లుగా, నా తండ్రి యొక్క అనేక మంది ఉన్నారు, అనేక అనేక విధములుగా నా తండ్రి నా దగ్గర పనిచేస్తున్న వారు ఉన్నారు అని చెప్పి వాడు తిరిగి వచ్చినట్లుగా, నీవు నీ పరలోకపు తండ్రి వైపు నువ్వు చూచినట్లయితే నువ్వు క్షమించబడతావు. ఆయన నమ్మదగిన వాడు, పరిశుద్ధమైన దేవుడు, నిన్నెంత మాత్రం కూడా తృణీకరించేవాడు కాదు. ఎందుకంటే పేతురు గారు ముందుగానే చెప్పాడు, అన్నిటి అంతం సమీపమే ఉన్నది, రానైన వాడు త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నిర్ణయము, నీ బుద్ధి మార్చకపోతే, నువ్వు జ్ఞానం కలిగి దేవుని ఎత్తుకు, నీ తండ్రి ఎత్తుకు, నిజమైన తండ్రి ఎవరో నువ్వు తెలుసుకుని రాకపోయినట్లయితే నువ్వు నష్టపోతావు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు తను చూడండి, బుద్ధి లేక తప్పిపోయిన వాడు ఉన్నాడు, బుద్ధి లేక తన ఇష్టానుకూలంగా జీవించిన వాడు ఉన్నాడు. అయినప్పటికీ చూడండి, తను తప్పేంటో తను తెలుసుకున్నాడు. తెలుసుకుని తండ్రి ఎద్దుకు వచ్చేటప్పటికి దూరంగా ఉన్న తన కుమారుని గుర్తించి చూడండి, తను ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసింది ఏం చేశాడంటే, మన తర్వాత పశువును వధించి ఏం చేశాడు చెప్పండి? వచ్చిన వారందరికీ ఏం చేశాడు చెప్పండి? విందు చేసి, ఈయన కుమారుడు, ఇక్కడ ఆయన అంటాడు చూడండి, ఏమంటాడు చూడండి, 24 వచ్చిన చూడండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయే దొరికి నేను చెప్పాను అంత వారు సంతోషింప. చూడండి ప్రియులారా, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయిన నీవు, బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా, లోకములోను, పాపంలోను, శాపంలోను, నిష్ఠారంలో జీవించిన నీవు, పాపముల అపరాధముల చేత పట్టబడి నీవు చనిపోయిన వారుగా నీవు ఉన్నావు. అయినప్పటికీ చచ్చి కళ్ళు కంపు కొడుతున్నప్పటికీ కూడా చనిపోయిన మనుషుడు భూమి మీద ఉన్న మనుషులకు ఏ విధంగానూ పనికిరాడు. పనికొస్తాడా? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత వారు ఏ విధంగానూ పనికిరారు. అయినప్పటికీ దేవుడు, నువ్వు పాపముల చేత, అపరాధముల చేత చచ్చి దేవుణ్ణి దుఃఖపరుస్తూ, బుద్ధి లేక, జ్ఞానం లేక నువ్వు జీవిస్తున్నప్పటికి కూడా దేవుడు మరొకసారి నిన్ను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికెను. నీ పాపముల చేత పట్టబడి చనిపోయిన నువ్వు బ్రతకటానికి, అనగా తిరిగి మరలా ఆయన దగ్గర రావటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నవాడు ఉన్నాడు. నీ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతే చూడండి, బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథం అంటారు చూడండి, ఏం చేస్తారు చూడండి. బుద్ధిమంతులైతే 12వ అధ్యాయంలో 3వ వచనం చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారై ఆకాశించెదరు. చూడండి ప్రియుల, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులని పోలిన వారు ఉంటారు. ఆకాశ మండలంలో జ్యోతులు ఏం చేస్తే చెప్పండి? పెద్ద జ్యోతి ఉంది, చిన్న జ్యోతి ఉంది. వాళ్ళిద్దరు ఎవరు రాలేదా? ఎవరు పెద్ద జ్యోతి, ఎవరు చిన్న జ్యోతి, ఎవరు? అత్త కోళ్ళు అంట చూడండి. నేను అనుకున్న అట్లనే అంటారని. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు. అవునా? అంటే జ్యోతుల వలె మీరు
జ్యోతులు అంటే బుద్ధిమంతులైతే ఆకాశమండల జ్యోతులను పోలిన వారు ఉంటారని చెప్పి ఇక్కడ రాసింది ఏంటంటే అత్తాకోడలు కాదు ఇక్కడ. అత్తాకోడలను ఉద్దేశించి రాయలా. సూర్యుడి గురించి చంద్రుని గురించి అంటే చూడండి, దేవుడు ఆ దినమందు ఆజ్ఞాపించాడు. సూర్యుడిని కలగజేసి అన్నాడు, నీవు పగలను ఏలుటకు నీవు నా ప్రజలకు వెలుగునిమ్ము అన్నాడు. చంద్రుణ్ణి నువ్వు రాత్రిని వేలుటకు రాత్రిని నా ప్రజలకు వెలుగునిచ్చి ఉల్లాసాన్ని ఇవ్వు అన్నాడు. చెప్పినప్పుడు అవి కానీ క్రమం తప్పినాయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతులేని ఒక రోజు చంద్రుడు పగలొస్తే వస్తాడా చంద్రుడు పగలు? మనమైతే ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మనమేమో ఆయన చేతులతో ఆయన స్వరూపమందు చేయబడ్డాం కాబట్టి మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవి అలా చేయబడలేదు. ఆయన నోటి మాట ద్వారా కలుగునుగా కనగానే కలిగినవి అవి. అందుచేత అవి క్రమం అయితే తప్పుతాయా? తప్పవు. మనం ఎందుకు తప్పుతామంటే మనం చేతులతో చేయబడ్డాం కదా, ఆయన స్వరూపులు మనం ఉన్నాం కదా. పర్లేదు, దేవుడే కదా, సరిపెట్టుకుంటాడులే, మన దేవుడే కదా. ప్రభునందు ప్రియదని బిడ్డలారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే సూర్యుడు తను ప్రకాశించడం వలన తనకేమైనా మేలు కలుగుతుందా? తన కొరకు తను ప్రకాశిస్తుందా? దేవుడు ప్రజల కొరకు వెలుగునివ్వటానికి ప్రకాశించమని చెప్పాడు కనుక మన కొరకు సూర్యుడు వస్తున్నాడు. దేవుని మాటను బట్టి తన పనిని తను చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని కొరకు అంటే బుద్ధి కలిగి ఉన్నవాడు, జ్ఞానం కలిగి ఉన్నవాడు చూడండి, ఆకాశమండల జ్యోతులు ఎలాగైతే తన కొరకు కాదు కానీ చూడండి తను ఆజ్ఞాపించిన దేవుని మాట ప్రకారము చూడండి అవి పనిచేసినట్లుగా బుద్ధి కలిగి ఉన్నట్లయితే అది దేవుని దగ్గర ఉంటుంది కనుక, దేవుని నుంచి నువ్వు పొందుకున్నావు కనుక దేవునికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపరిచే విధంగా నీ జీవితాన్ని లోకములో సరి చేసుకుంటావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు. బుద్ధిమంతులైతే, బుద్ధిని నువ్వు కలిగి ఉంటే సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తావు. ఇక్కడ అవి చూడండి, ఇక్కడ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేద్దరు. హల్లెలూయా. నిరంతరము కూడా దేవుని సన్నిధిలో వారు వెలుగుతూ ఉంటారు. నేనే వెలగలేకపోతున్నా, నేనే టయానికి రాలేకపోతున్నా. మరొకరికి నేను సువార్త ఇక్కడ చెప్పనండి. మందిర స్థానంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే మేము వెళ్తున్నాం కదా, ఎవరో చెప్పుకున్నారంట, ఎవరో భార్య భర్తలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అనుకున్నారంట. అనుకున్న వాళ్ళు అనుకుని మమ్మల్ని చూడాలని వస్తే మేము ఆ రోజే లేము, మీటింగ్కి వెళ్ళాం. ఆమె ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వాళ్ళని ఎలాగైనా సరే నాకు చూపించు ప్రభువా, ఎలాగైనా చూపించడం ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి వస్తుందంట. ఆమె కరెక్ట్గా దారిలోకి వచ్చింది, మేము కూడా అక్కడికి వెళ్ళాం. అప్పుడే సత్యవతి ఫోన్ చేసింది, ప్రైజ్ లార్డ్ అమ్మా అయ్యగారు అంటే, ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా అన్న. ప్రైజ్ లార్డ్ అనగా నిలబడిపోయింది ఆమె, మీరేనా ఇక్కడ ప్రార్థన చేసేదని. ఆమె ఏమని చెప్తుందంటే, నేను అన్నిరాలనండి, నాకు దేవుడు తెలవదు, ఎవరో దేవుడిని మాకు పరిచయం చేశారు, నాకు పరిచయం చేసిన దగ్గర నుంచి ఇప్పటికి 40 మందిని దేవుడి సన్నిధిలో నడిపించాను. ఎంతమందిని? 40 మందిని నేను దేవుని సన్నిధి నడిపించానండి. అంటే నాకు అంటూ ఒక మందిరం లేదు కనుక ఎవరి దగ్గరికన్నా వెళ్ళటము, వాళ్ళకి దేవుని గురించి చెప్పటము, నాకు తెలిసింది చెప్పటము, వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించి వారికి చెప్పటము, చెప్పి వారిని దేవుని వైపు తిప్పటము. ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో పాస్టర్ గారికి చెప్పటం, మందిరానికి నడిపించడం, తర్వాత బాప్తిసం ఇప్పించడం, ఇట్లా 40 మందిని మార్చానండి ఇప్పటికి అని చెప్పింది. మరి మీరెంతమందికి చెప్పారు సువార్త? ఆలోచించండి. మీ మందిరానికి రావటాకే మాకు టైం సరిపోవట్లేదండి, ఇంకెక్కడండి మేము మార్చేదంటారా? ప్రభునందు ప్రియని బిడ్డలారా,
సాక్ష్యం లేని క్రైస్తవ జీవితం అంటే సత్యన దాంతో సమానం అంట. దీంతో సమానం, సత్యవంతో సమానం. సాక్ష్యం లేని జీవితము, సాక్ష్యం ఉండాలి. నేను శ్యామలలో పరిచర్యకు వచ్చినప్పుడు వచ్చేప్పటికి 15 రోజులు 10 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎట్లన్నా కొంచెం అట్లా పరిచయం అయ్యారు. ఒక ఆమె ప్రార్థన చేయటకు రమ్మంది. సరే, ఆమె దగ్గరికి ప్రార్థన చేయటకి వెళ్ళేటప్పటికి ఆమె ఏం చేసిందంటే పాస్టర్ గారు వస్తున్నాడు రమ్మని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇద్దరిని పిలిచింది. ఏమనుకోమాకండి, వాళ్ళు ఎంతలా ఉన్నారు, అరవకుండా వాళ్ళన్నారు, కూర్చున్నారు, బైబిల్ పట్టుకుని కూర్చున్నారు. కూర్చుని వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పమన్నారుకి నా నోట్ మాట రావట్లేక, వాళ్ళు చూసేటప్పుడు నా నోట్ మాట రావట్లా. ఏం చెప్పాలి వాళ్ళకి? నేను ఏం చెప్పలేక అట్టగా చూస్తున్నాడు. ఇంకా అలాగే చూస్తుండే. ఏదైనా కానీ కొంచెం క్రైస్తవులు జ్ఞానం కలిగి ఉంటారు కదా. అందుట్లో ఒక ఆమె వెంటనే నన్ను చూసి, నా పరిస్థితి చూసి, ఈయన తడబడుతున్నట్టున్నాడు, మనకు వాక్యం చెప్పే పరిస్థితి ఏం కనపట్లేదని సాక్ష్యం చెప్పయ్యా అంది. సాక్ష్యం చెప్పండి పాస్టర్ గారు అంది. సాక్ష్యం చెప్పన్నప్పటికీ కొంచెం నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి సాక్ష్యం చెప్పేటప్పటికి అప్పుడు కొంచెం సంతృప్తి పడ్డారు. గొప్ప సాక్ష్యమే గనయ్యా, నువ్వున్న ప్రాంతం మంచిది కాదు, చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి అంటే, నేను వచ్చి ఒక 10 రోజులు అవుతుందమ్మన్నా. ఒక 15-20 రోజుల క్రితము, అంటే నువ్వు వచ్చినాక ఒక 10 రోజుల క్రితము మేము పాటలు పాడుకుంటూ వస్తుంటే మమ్మల్ని కర్రలు పట్టుకుని ఇష్టమని కొట్టేశారు. స్త్రీలు లేదు, పురుషులు లేదు, ప్రాణభయంతో పారిపోయామయ్యా, జాగ్రత్తగా ఉండండి ఆ ప్రాంతంలో అని చెప్పింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే. కనుక ప్రియులారా, సాక్ష్యం అనేది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులకి సాక్ష్యం లేకపోతే ఆ క్రైస్తవ జీవితం సత్యనితో సమానం అవుతుంది. ఇక్కడ దేవుడు తన గ్రంథమందు రాయించాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారికి ఉంటారు. జ్యోతిని పోలిన వారు కంటే వారు చూడండి, సూర్యుడే కానీ చంద్రుడే కానీ అది క్రమం తప్పకుండా దినదినము కూడా ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఒక రోజున్నరంట సూర్యుడు చంద్రుడంట ఒక రోజు ఆగిపోయినాడు. ఎప్పుడు ఆగిపోయాడు తెలుసా? ఎప్పుడు ఆగిపోయాడు గుర్తుందా మీకు? దాన్ని సృష్టి పుట్టిన ఆరంభమైన తర్వాత శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు దాన్ని లెక్కలు వేస్తే ఒక రోజున్నరంట సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా కనపడుతుందంట. ఇది ఎప్పుడు జరిగింది ఏంటని చెప్పింది. ఇది వాస్తవమే, ఇది కట్టుకథ కాదు కదా. బైబిల్లో జరిగిన సంఘటనలే కానీ, రాయబడిన మాటలే కానీ కట్టుకథల కాదు, కథలు కాదు ఇవి. ఇవి జరిగిన వాస్తవం కనుక ఆకాశమందు ఉన్న సూర్యుడిని చూడండి, వస్తే చంద్రుడిని యెహోషువ ఆజ్ఞాపించేటప్పటికి, యెహోషువ ఆజ్ఞాపించిన ఆజ్ఞ దేవుడు ఆలకించి వాటికి సెలవిచ్చాడు. ఆగిపోండి, నా కుమారుడు సెలవిచ్చిన మాటను మీరు పాటించండి అని చెప్పేటప్పటికి అవి అలా ఆగిపోయినవి. అవి కాలంలో అవి చూడండి, లెక్క చూసినప్పుడంట ఒక రోజున్నర సమయము ఆగిపోయిందంట. కనుక ప్రభునందు ప్రియదిన అప్పుడు తప్పించి యెహోషువ ఆజ్ఞాపించిన ఆ కాలమందు, ఆ సమయమందు, లేదంటే ఆ గడిలో ఆగిపోయిన సూర్యచంద్రులు మరి ఎప్పుడైనా ఆగిపోవడం చూసారా? ఆగిపోవు. ఆగిపోతే ఏమవుతుందంటే అరాచకాలు జరిగిపోతాయండి, ప్రమాదాలు జరిగిపోతాయి. ఎందుకంటే పగలు మనం పని చేసుకోవాలి, రాత్రి పడుకోవాలి. కనుక రాత్రి సూర్యుడు వచ్చి పగలు చంద్రుడు వచ్చాడు అనుకోండి, మనుషులు స్వేచ్ఛగా తిరగలుగుతారా? తిరగలేరు, ప్రమాదాలు జరుగుతవి. కనుక వాటి క్రమం ప్రకారం వారు జరిగించినట్లుగా బుద్ధి నువ్వు కలిగి ఉన్నట్లయితే, సూర్యచంద్రులు ఏ విధంగా అయితే తన కొరకు తను పని చేయకుండా ఉన్నవో, అలాగని నీ కొరకు నువ్వు జీవించడమే కాదు కానీ దేవుని కొరకు నువ్వు జీవించే విధంగా ఉండాలి. నీకు బుద్ధి ఉన్నట్లయితే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు గొప్పమైనవి. నువ్వు బుద్ధి పొందుకున్నట్లయితే, నువ్వు బుద్ధి కలిగి ఉన్నట్లయితే, దేవుని కొరకు సూర్యచంద్రులు పనిచేసినట్లుగా జ్యోతుల వలె లోకంలో నువ్వు వెలిగినప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము సమీపమైనది. స్వస్థ బుద్ధి కలిగి ఉండి ప్రార్థన చేయటకు నువ్వు మెలకుగా లేకున్నట్లయితే విరోధైన అపవాది గర్జించిన సింహం వలె నిన్ను మింగుటకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మలాకీ గ్రంథంలో కూడా 2వ అధ్యాయము, మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో
6వ వచనం కూడా చదువుతాం చూడండి. చదవండి. సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసుకుని నడుచుకున్న వారై త్రిప్పిరి. చాలండి. చూడండి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషముల నుండి అనేకులను త్రిప్పిరి. బుద్ధిమంతులైతే ఇదిగో యథార్థమైన ప్రవర్తన గల వారై ఉండి దేవుని అనుసరించి నడిచిన జీవితం గల వారై దోషములో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని, శాపములో ఉన్న వారిని అనేకులను వారు దేవుని వైపు తిప్పుతారు. అనేకులను దేవుని సన్నిధికి నడిపిస్తారు. అనేకులు వారి సాక్ష్యాన్ని వినిపించి, జీవితంలో వారు చేసిన కార్యాలను వినిపించి, కార్యాలను తెలియజేసి వారు దేవుని వైపు తిప్పుతారు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు కనుక నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, బుద్ధిని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నీ ఎదుటిన్న వారు దోషం చేస్తున్నట్లయితే, నీ ఎదుటిన్న వారు పాపములో జీవిస్తున్నట్లయితే, నీ ఎదుటిన్న పాపములో నడుస్తున్నట్లయితే, చూడండి, పాపము వలన చచ్చినట్లయితే నీకేం పట్టినట్లుగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు బుద్ధి కలిగి జీవించినట్లయితే దేవుని నుంచి నువ్వు బుద్ధిని పొందుకున్న స్త్రీగాను పురుషుడిగాను నువ్వు ఎలా జీవించగలిగిన వారు ఉంటావు? ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డరా, ధర్మశాస్త్రమును చూడండి, అదే చెప్తుంది ఇక్కడ, సత్యము గల ధర్మశాస్త్రం బోధించు దుర్బోధన మాత్రమును చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషముల నుండి అనేకులను వారు త్రిప్పేవారుగా ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డరా, బుద్ధిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడో 63వ సంవత్సరము 64వ సంవత్సరంలోని పేతురు గారు అంతము, అన్నిటి అంతము సమీపిస్తున్నది, రానున్నవాడు త్వరగా రావటానికి సిద్ధపడుతున్న వాడుగా ఉన్నాడు, స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చిన వాడుగా ఉన్నాడు. ఇచ్చి 2000 సంవత్సరాలు దాటిపోతున్నది. అయినప్పటికీ కూడా అప్పుడే ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు చెయ్యండి అని హెచ్చరిక చేసిన వాడు ఉన్నాడు. అప్పుడే అంత సమీపంగా ఉంటే ఇప్పుడు మరింత సమీపంగా దగ్గరకు వచ్చిందో మనము ఆలోచన కలిగిన వారు ఉండాలి. బుద్ధి జ్ఞానములు అవి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఈ సంపాదన తెచ్చి బుద్ధిని సంపాదించుకో, అది నీ ప్రమాదంలో నుంచి, దుష్టంలో నుంచి, మరొక మార్గంలో నుంచి, మరొక మార్గంలో నుంచి, పాపములో నుంచి అది నిన్ను కాపాడుతుంది. కనుక బుద్ధిని పొందుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన బిడ్డరా, నిన్ను కాపాడుకోగలుగుతావు, ఈ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. అర్థం కల అన్న ప్రసన్న ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు అవి దేవుని యందే గుప్తమైనవి. బుద్ధి లేని వాడు తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్న వాడుకున్నాడో, బుద్ధి కలిగి ఉన్న అబీగైలు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలిగిందో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఎలాగో ప్రకాశించగలుగుతారో, ప్రకాశిస్తున్న వారు ఉన్నారో, మూడు విధాలుగా వ్యత్యాసమును దేవుడు నీ ముందుంచాడు. ఏ మార్గములో నీవున్నావు? బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందే గొప్పమైనవి. నీ కలిగినదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకుని దేవుడు పిలుపునిస్తున్న వాడు ఉన్నాడు. బుద్ధి లేని కుమారుడు వలె నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావా? బుద్ధి కలిగి ఉండి అబీగైలు వలె నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకునే విధంగా నీవు ఉన్నావా?